ఫ్రెండ్స్, ఈరోజైతే వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో చేసిన. ఫస్ట్ మన సబ్స్క్రైబర్ పెట్టిన వీడియో ఇది. ఓకే. దాని తర్వాత నేను ఇలా అయితే చేసిన. ఓకే. ఇది మన సబ్స్క్రైబర్ పెట్టిన వీడియోకి సైడ్‌లో అయితే లిరిక్స్ అయితే అంటే సారీ మ్యాటర్ ఏదైతే ఉందో అది సైడ్‌లో ఉంది. మన దాంట్లో అయితే సెంటర్‌లో ఉంది. అది నా స్టైల్‌లో నేను చేసిన. ఒకవేళ మీకు అదే స్టైల్‌లో కావాలంటే కూడా ట్రై చేసుకోవచ్చు మీరు. అంటే ఏదైతే సైడ్‌లో ఉందో అది కూడా నేను మాక్సిమం ట్రై చేస్తా. చాలామందికి అలా కూడా నచ్చొచ్చు కాబట్టి చెప్తున్నాను. ఓకే. మీకు ఏ స్టైల్ అయితే నచ్చుతుందో ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమైపోతది. మెయిన్ ఏందంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ ఫైల్ అన్నీ నేను ఇస్తాను. దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డైరెక్ట్‌గా మీరు డిస్క్రిప్షన్‌లో అయితే ఫాంట్ ఇచ్చాను. 2 ఫాంట్ ఇచ్చాను. అవైతే డౌనింగ్ చేసుకోండి. ఫస్ట్ డౌనింగ్ చేసుకోండి. ఓకే. ఓకే. డౌనింగ్ చేసిన తర్వాత కింద ప్లస్ సెకండ్ ఏదైనా ఒక రేషియో తీసుకొని మళ్ళీ కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్‌లోకెళ్ళండి. ఇక్కడ మనకు రోబోట్ రెగ్యులర్ అని ఉంది కదా! అందులోకెళ్ళండి. వ్యూ ఆల్ ఫాంట్‌లోకెళ్ళండి. లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ మొబైల్ మోడల్ సెలెక్ట్ చేసుకోండి. నాది OnePlus దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు సెపరేట్‌గా ఏదైనా ఒక ఫోల్డర్‌లో మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఫాంట్ అది పెట్టుకోండి. దాని తర్వాత ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫోల్డర్‌లో ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్‌ని ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే. దాని తర్వాత పైన సెలెక్ట్ ఉంటది. సెలెక్ట్ చేసుకోండి. ప్రతి ఒక్క మొబైల్‌లో సేమ్ ఉంటదని అంటలేను. కొంచెం డిఫరెంట్ ఉంటది. ఓకేనా. దాని తర్వాత అలర్ట్ మోషన్‌లో ఫాంట్ అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్‌లో ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఇచ్చాను కదా! దాని మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే. నేను బ్యాక్‌గ్రౌండ్ కానీ వీడియో క్లిప్స్ కానీ అన్నీ ఇచ్చాను నేను. అంటే ఎక్స్ఎంఎల్ వాళ్ళు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేయకూడదని సాంగ్ కూడా ఇచ్చాను. ట్రై చేయండి. ఓకేనా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే కనిపిస్తుంది మీకు. ఫాంట్ ఇప్పుడైతే మిస్సింగ్ రాదు కాబట్టి ఫాంట్ యాడ్ చేసుకోండి. తెలుగు ఫాంట్స్ ఉంటది. చాలా బాగుంటది. ఒకవేళ చాలామందికి ఇంగ్లీష్‌లో కూడా నచ్చొచ్చు. అంటే ఏదైతే లెటర్స్ ఉన్నాయో అంటే కన్వర్ట్ ఏదైనా మనకు మ్యాటర్ ఏదైతే ఉందో సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేనైతే అది స్క్రీన్ మొత్తం వస్తుంది. ఒకసారి బ్యాక్ తీసుకొని అంటే మొబైల్ యాప్ క్లియర్ చేసి మళ్ళీ రిటర్న్ ఓపెన్ చేస్తా. ఎందుకంటే ఇది అలర్ట్ మోషన్‌లో చిన్న బగ్ ఉంది. ఓకే. ఓపెన్ చేద్దాం. మనకు మొత్తం బాగా కనిపిస్తది. ఓకే. ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఫస్టే మీరు ఏం చేయండి. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు మనకు స్టార్టింగ్‌లో మనకు కనిపిస్తది మనకు ఓం శ్రీ గణేశాయ నమః అని ఉంటది. దాని తర్వాత స్క్రోల్ చేస్తే బీట్ మార్క్ ఉంటది. దాని తర్వాత ఇక్కడ మనకు మ్యాటర్ ఉంటది. కిందికొచ్చేసేయండి. టోటల్ డౌన్‌లో స్క్రోల్ చేసేయండి. ఇక్కడ చూడండి. కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకు కింద చూడండి మనకు పల్లవారి పెళ్లి పిలుపు అని ఉంది. సంథింగ్ నేను ఏదైనా ఒకటి పెట్టాను. మీరు ఎవరిదైతే ఇది కాదు ఇది. ఓకే. నాకు ఏదైతే వచ్చిందో అది పెట్టేసిన నాకు సంబంధం లేకుండా. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు పల్లా అని ఉంటది కదా! ఈ నేమ్ ప్లేస్‌లో మీ యొక్క ఏదైతే ఉంటదో ఇక్కడ మనకు చూసుకుంటే టెక్స్టే కనిపిస్తలేదు. ఓకేనా. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇక్కడ మనం ఈ పైన ఒక వీడియో ఉంటది. ఓకేనా. ఈ లైటింగ్ వీడియో ఉంటది. దాన్ని హైడ్ చేస్తే మీకు ఇంకా బాగా కనిపిస్తది. ఓకే. ఇక్కడ టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ మంచిగా చేంజ్ చేసిన తర్వాత హైడ్ అయితే తీసేయండి. ఓకే. తీసేసిన తర్వాత మళ్ళీ స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు అంటే వరుడు నేమ్ ఉంటది. ఓకే. ఇక్కడ మీరు కొన్ని ఇది ఉంటది కాబట్టి ఇవి చేంజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ఇవి. ఓకే. ఎక్కువ డిస్టర్బెన్స్‌గా ఉంటే పైన మనకు ఆ వీడియో క్లిప్ మాత్రం లైటింగ్ ఏదైతే ఓవర్‌లీ ఉందో దాన్ని హైడ్ చేసి మీరు అన్ని టెక్స్ట్ అయితే చేంజ్ చేసుకోండి. ఒకవేళ మీకు సైడ్‌లో కావాలని అనుకుందాం మనం. ఒకవేళ చాలామందికి సైడ్‌లో నస్తుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగే నచ్చితే ఇలాగే ట్రై చేయండి. చాలామందికి ఫోటో కూడా నస్తుంది. ఫోటో కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ సెంటర్‌లో మీకు పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. ఒకవేళ ఫోటోనే పెడదామని అనుకుంటే నేను చెప్తాను అది కూడా. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి సంథింగ్ ఒక పీఎన్‌జీ ఫోటోని తీసుకోండి. నార్మల్ పీఎన్‌జీ ఫోటోనే బాగా సెట్ అవుతుంది. ఓకే. ఏదైనా ఒక పీఎన్‌జీ ఫోటో తీసుకుందాం. ఈ ఫోటో ఉంది. గర్ల్ ఫోటోని యూజ్ చేస్తున్నా. ఓకే. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి వైఫ్ ఎఫెక్ట్ అయితే ఒకటి ఉంటది. దాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యాంగిల్ చేంజ్ చేసుకోండి. యాంగిల్ 90 డిగ్రీస్ పెట్టేసిన. దాని తర్వాత ఏదైతే ఎండ్ ఉందో ఎండ్‌ని తగ్గించుకోండి. తగ్గించిన తర్వాత ఫెదర్ పెడుతున్నాను. ఓకే. ఇలా. ఇప్పుడు దీన్ని మీరు సెంటర్‌లో పెడతారా? లేకపోతే సైడ్‌లో పెడతారా? అనేది మీరు ఆలోచించుకోవాలి. ఓకే. నేను సైడ్‌లోనే పెడుతున్నాను. సెంటర్‌లో పెడితే ఇంకా బాగుంటది. ఇలా పెడుతున్నాను. చూడండి. ఈ 2 పక్కన వరుడు, వధువు పెట్టినా కూడా చాలా బాగా ఉంటది. దీన్ని ఏం చేయాలంటే మీరు టైమింగ్ బట్టి పెట్టుకోవాలి ఇక్కడ మీరు. అంటే ఎక్కడి నుంచి ఉంది, ఎక్కడి వరకు అయితే ఉందో దాన్ని బట్టి పెట్టుకోవాలి. ఇది అడ్జస్ట్‌మెంట్. ఓకే. ఇదైతే మనం ఫస్ట్ మ్యాటర్ అని చెప్పేసిన నేను. ఇప్పుడు నేను ఒకవేళ సైడ్‌లోనే చేద్దామని అనుకుంటే, ఈ సైడ్‌లో ఏందంటే ఇందులో కొన్ని చేంజెస్ చేయాలి. ఎగ్జాంపుల్‌గా ఈ మ్యాటర్ ఉంది. దీన్ని నేనైతే ఈ కెమెరా ఉంది గదా!
ఈ కెమెరాని ఒక సైడ్‌లో తీసుకుంటా. ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కెమెరా కీ ఫ్రేమ్‌ని రిమూవ్ చేస్తున్నా నేను. ఓకే. మొత్తం కీ ఫ్రేమ్‌ని రిమూవ్ చేసి స్టార్టింగ్‌లో ఒకటే కీ ఫ్రేమ్‌ని తీసుకోండి. ఇట్లా అయితే సైడ్‌లో పెట్టేస్తున్నా. సైజ్ తక్కువ ఇలా. ఇలా సైడ్‌లో పెట్టి ఇప్పుడు మనం ఆ గణేష్ పీఎన్‌జీస్ కానీ అన్నీ చేంజ్ చేసుకోవాలి ఇక్కడ. కొంచెం టైం పడతది. ఓకే. కానీ టైం పడినా కూడా మీరు సెట్ చేసుకోవాలని అనుకుంటే సెట్ చేసుకోవచ్చు ఇలా. ఓకే. ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి ఈ కెమెరాకి. ఇలా సైజ్ తక్కువ చేసుకోండి. మళ్ళీ ఎండింగ్‌లో వచ్చి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పైన మనకు శ్రీరస్సు శుభమస్సు అని ఉంది కదా టైటిల్ అనేది. అది కూడా మీరు దీన్ని బట్టే చేంజ్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ నేను చేంజ్ కూడా చేస్తాను చూడండి. కానీ మీకు ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం అవుతుంది కాబట్టి మీరు వీలుంటే అదే ట్రై చేయండి. లేకుంటే నేను సెపరేట్‌గా ఇదే ప్రాజెక్ట్ కావాలంటే నేను చేసి ఇస్తాను మొత్తం. ఒకసారి కామెంట్ చేయండి. అంతే. దాని తర్వాత ఈ వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.